అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మన ఇళ్ళల్లో పిల్లల్ని చాలా గారాబంగా పెంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి కష్టం అనేది తెలియకూడదు, మనం పడిన కష్టాలు వాళ్ళు పడకూడదు, బాగా చదువుకోవాలి, ఒక భవిష్యత్తుగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. మనం ఎన్నో కష్టాలు పడ్డాము, మనకి అప్పుడు చేతిలో రూపాయి కూడా లేదు, మనం పడిన కష్టాలు వీళ్ళు పడకూడదు అని మనం ఆలోచిస్తూ ఉంటాము. అంతేగాని మనకి రూపాయి ఎలా వచ్చిందని వాళ్ళకి ఎప్పుడు చెప్పం. చాలామంది తల్లిదండ్రులు పాపం అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి వాళ్ళు అడిగిన వస్తువులన్నీ కొనిస్తూ ఉంటారు. నాన్న నువ్వు బాగా చదువుకో, నీకేం కావాలో చెప్పు నేను కొనిస్తాను, నీకెందుకు నా తిప్పలేవు నేను పడతానులే, నువ్వైతే ఏ లోటు రాకూడదు, నీకు ఏం కావాలో చెప్పని అడిగి మరి వాళ్ళకి ఏం కావాలన్నా కొనిస్తూ ఉంటాం. అసలు అయ్యో నాన్న ఈ రూపాయి ఎలా తెచ్చారు, అమ్మ ఈ రూపాయి ఎలా తెచ్చిందని పిల్లలు అడగరు, అడిగినా వీళ్ళు చెప్పరు. వాళ్ళకి ఎందుకంటే కష్టాన్ని తెలియనివ్వరు వాళ్ళకి. ఎందుకంటే మైండ్ అప్సెట్ అవుతుంది, అయ్యో మా నాన్న ఇలా కష్టపడుతున్నారని అనుకుంటారు, కాకపోతే వాడు అడిగిన వల్ల చదివిస్తే రేపు భవిష్యత్తులో బాగుంటుంది, వాడి భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనతో అసలు ఏ విషయాలు ఇంట్లో విషయాలు చెప్పరు. ఆ తిప్పలేవో అప్పులే తెచ్చారా, కష్టపడ్డారా, ఏం చేశారనేది ఇంట్లో వాళ్ళే పడతారు కానీ ఈ బయటికి రానివ్వరు. కానీ మనం పిల్లలకి ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. వాళ్ళకి కష్టం అనేది ఏంటనేది వాళ్ళకి తెలియాలి, రూపాయి విలువ ఏంటనేది వాళ్ళకి తెలియాలి. అలా కనుక మనం తెలియజేయకుండా ఉంటే రేపు భవిష్యత్తులోనూ వాళ్ళ పిల్లలు వచ్చేసరికి ఈ రూపాయి విలువ ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం అడిగిన వల్ల కొనిచ్చాము, వాళ్ళకి సుఖం అనేది వచ్చింది తప్ప మా నాన్న ఇలా ఎలా కష్టపడి తెచ్చాడు ఈ రూపాయి అనే కష్టం ఏంటి అని అనేది వాళ్ళకి తెలీదు. ఎప్పుడైనా లైఫ్లో ఏదో ఒక కష్టం ఎదురు రావచ్చు, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అన్నట్టు ఎప్పుడో చెప్పలేని కష్టం వచ్చినప్పుడు ఈ పిల్లలకి ఏం చేయాలనేది అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు దాకా మనం అన్నీ సమకూర్చి సుఖంగా చూసుకున్నప్పుడు ఒకేసారి పెద్ద కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేనిపోయిన ఆలోచనలు వచ్చి ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ధైర్యం కోల్పోతూ ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ రూపాయి విలువ తెలియాలి అంటే మనం కష్టాన్ని చవి చూపించాలి. కానీ కష్టాన్ని చూపించకుండా తల్లిదండ్రులు తినడం మానేసి మరి వాళ్ళకి రూపాయి దాచి వాళ్ళు ఏది అడిగినా ముందు పిల్లలకి పెడతా ఉంటారు. కష్టం విలువ తెలియనివ్వరు. దానివల్ల వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం తల్లిదండ్రులుగా మనమే అవుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు సుఖంలో బతికిన వాళ్ళు ఒకేసారి అమాంతంగా ఎప్పుడైనా కష్టం వచ్చింది అని అంటే దాన్ని తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు వెంటనే రారు కదా. అలాంటప్పుడు మరి మనకు వాళ్ళ కష్టాలు కూడా మనం చవి చూపించాలి కదా. సరే, ఇంకొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఈజీగా మనీని సంపాదిస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, ఏదైనా మనకి ఒక సంతకం కావాలన్నా ఏదైనా పని కావాలంట ముందు లంచం పెట్టాలి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి లంచాలు ఇస్తే కానీ మన పనులు అవ్వవు. అలా సంపాదించిన ఆ పేరెంట్స్ తీసుకెళ్ళి పిల్లలకి ఏది అడిగితే అది జల్సాగా కొనిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే అవి ఫ్రీగా వచ్చిన డబ్బులు, ఎవరో కష్టపడిన డబ్బులు మీ చేతికి మీకు ఫ్రీగా వచ్చాయి. ఈ సెల్ ఫోన్లే కావచ్చు, డ్రెస్సులే కావచ్చు, వాచీలని ఏది అడిగితే అది, బైకులు కావచ్చు, పిల్లలకి మీరు ఈజీగా కొనిచ్చేస్తారు. ఎందుకంటే అది మీరు కష్టపడిన డబ్బు కాదు కదా. ఫ్రీగా ఎవరో లంచం కింద ఇచ్చిన డబ్బుని మీ పిల్లలు జల్సాగా ఖర్చు పెడతా ఉంటారు. అప్పుడు తెలుస్తుంది మా నాన్న ఎలా తెచ్చాడో అని ఆ పిల్లలు అడగరు. అలాగే ఈ తల్లిదండ్రులు కూడా ఈ డబ్బు ఎలా వచ్చిందని కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అడిగినవన్నీ ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైనా గమనించండి, డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు ఎలా జల్సాలు చేస్తారు అని అంటే ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా వస్తాయి డబ్బులు. కష్టపడాల్సిన నాన్న కూడబెట్టి ఈ పిల్లలకి ఇస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి డబ్బు విలువ అనేది తెలీదు. ఏదైనా ఖర్చు పెట్టి ఏదైనా కొనగలరు. కానీ మన పేదవాళ్ళు, ఒక రిక్షా తొక్కే వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఆటో తొక్కి నడుపుకునే వాళ్ళు కానీ, డ్రైవరు చేసే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ప్రతి రూపాయిని దాచుకుని పిల్లలకి ఇది అవసరమా కాదా అని చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళ పిల్లలకి మన పిల్లలకి తేడా ఏంటనేది చూసారా. కానీ వాళ్ళ పిల్లలకి మంచి అలవాట్లు ఉండవు, మన పిల్లలకి మంచి అలవాట్లు ఉంటాయి. ఎందుకంటే కొంచెం మనం అన్ని రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టి అవసరమైన వాటికే ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళ పిల్లలకి ఏది అడిగితే అది ఇచ్చి విచ్చలవిడితనం ఫ్రీగా వదిలేయడము, వాళ్ళు అడిగిన వాళ్ళకి కొనివ్వడం వల్ల వాళ్ళకి అసలు ఏది మంచి ఏది చెడు, ఇది తప్ప ఇది రైట్ అనేవి వాళ్ళ మైండ్లో ఉండవు. ఎందుకంటే ఇది చేసిన తప్పల్లా ఈ తల్లిదండ్రులు వాళ్ళు అడగగానే అన్నీ కొనిచ్చేస్తూ ఉంటే వాళ్ళకి కష్టం విలువ తెలియదు. రేపొద్దున సడన్గా ఏదైనా వచ్చింది అని అంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అవుతుంది. కానీ అది తల్లిదండ్రులు గమనించుకోరు. మన దగ్గర ఉంది, మన పిల్లలు ఒక హోదాగా బతకాలి, అందరిలో చిన్నచూపుగా ఉండకూడదని మన స్థాయికి తగ్గట్టు ఉండాలనే చూసుకుంటారు తప్ప మన పిల్లలకి మనం ఏది అందిస్తున్నాము, వాళ్ళు చేసేది తప్ప రైటా, రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి అడుగులు వేస్తారు, చెడు వైపు అడుగులు వేస్తారా మంచి వైపు అడుగులు వేస్తారా అనేది, ఆ అడుగులు ఎలా వేయాలి అనేది ఈ తల్లిదండ్రులు నేర్పించరు. ముందు జాగ్రత్తగా వీళ్ళు ఆలోచించరు. ఎందుకంటే అక్కడ డబ్బు ఫ్రీగా వచ్చింది, కష్టపడితే వచ్చిన డబ్బు కాదు.
కాబట్టి పిల్లలకి మనం ఏది ఇస్తున్నాం అనేది మీరు చూసుకోవాలి. ఇందులో పోయింది డబ్బే కదా, పోతే పోనీ అనే కొంతమంది అనుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళు చేసే అలవాట్లు కూడా చెడిపోయే అలవాట్లు వస్తాయి, మంచి అలవాట్లు రావు. ఏదో మొక్క వంగంది మానై వంగుతుందా అంటారు. మీరు చిన్నప్పటి నుండి ఇలా డబ్బు ఇచ్చి జలసాలు అలవాటు చేశాక పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు మారాలన్నా మారలేరు. అప్పుడు తప్పు ఎవరిది? మన తల్లిదండ్రులదే. కాబట్టి పిల్లలకి అడిగిందల్లా ఇచ్చేసి వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచేసి రేపొద్దున అగాధాల్లోనికి దింపేసేది మన తల్లిదండ్రులమే. కాబట్టి వాళ్ళకి కష్టం అంటే ఏంటో చవి చూపించాలి. నాన్న ఎలా రూపాయి సంపాదించాడు, ఈ రూపాయి ఇప్పుడు అవసరమా కాదా, అవసరమైతేనే బాగా అర్జెంట్ అయితేనే మనం ఈ రూపాయి ఖర్చు పెట్టాలి, లేదంటే అవసరం లేదు అని ఆ రూపాయిని జాగ్రత్త చేసుకునే విధంగా, సేవింగ్ చేసుకునే విధంగా వాళ్ళకి అలవాటు చేయాలి. లేదంటే రేపు వాళ్ళ భవిష్యత్తులో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పిల్లలకి వీళ్ళు ఏమీ దాయలేని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే సుఖం అలవాటు అయిపోయింది, వాళ్ళకి కష్టపడడం రాదు. ఇన్నాళ్ళు నాన్న ఇచ్చారు, ఖర్చు పెట్టుకున్నారు, ఇప్పుడు కష్టపడమంటే ఎలా వస్తుంది? రాదు కదా. వాళ్ళకి నేర్పించాలి కదా. అప్పుడు తప్పు మనదే అవుతుంది. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా కష్టాన్ని చవి చూపించండి. నాన్న ఎలా తెస్తుంది, నాన్న నేను ఇలా అప్పు చేసి తెచ్చాను, లేదా నేను ఇలా కష్టపడి మళ్ళీ తీర్చాలి, నీకోసం నేను ఇంత కష్టపడుతున్నానని ఇంట్లో మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది పిల్లలకు తెలియజేయాలి. అలా సుఖంగా మరిగించి నువ్వు బాగా చదువుకో, నీకు ఏం కావాలంటే అది కొనిస్తాను, నా తిప్పలేవో నేను పడతానని అలా చెప్పడం మనంతటా మనమే మనం పిల్లల్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా మన కష్టాలను కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఎందుకంటే రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు వస్తారు, వాళ్ళు కూడా సంసారం, పిల్లలు, ఫ్యామిలీని ఎలా నడపాలనేది తెలుసుకోవాలి. రూపాయి విలువ తెలియాలి అని అంటే ముందు మనం కష్టాలను చవి చూపించాలి వాళ్ళకి. ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే తట్టుకునే విధంగా, ధైర్యంగా బతికే ఆ విధంగా ఉండేలాగా మనం తయారు చేయాలి. అంతేగాని ఎప్పుడు సుఖాలను అనుభవించేసి అడిగిందల్లా కొనిచ్చేసి డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగి కారుల్లోనే తిరిగి వాళ్ళకి ఇలా జల్సాలు అలవాటు చేసామంటే ఏదో ఒక రోజు కింద అగాధంలోకి పడే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అగాత్యాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ధైర్యంగా బతకాలంటే మనం కష్టాలను కూడా చవి చూపించాలి. కష్టాన్ని ఎదుర్కొన్నాక ఎంతైనా సుఖపడవచ్చు. కష్టపడి రూపాయి తెచ్చుకున్నాక ఎంతైనా మనం కష్టపడవచ్చు. మనం కష్టపడిన రూపాయికే మనకు విలువ ఉంటుంది, కానీ ఫ్రీగా వచ్చిన రూపాయికి విలువ ఉండదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చెమట వచ్చి తెచ్చామో ఈ రూపాయి సంపాదించిన వాళ్ళకి తెలుస్తుంది. మనకి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న రూపాయికి విలువ ఉండదు. కాబట్టి అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. కాబట్టి ఎప్పుడూ మనం కష్టం అనేది ఏంటనేది పిల్లలకు ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పించాలి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.